ఏపీ పెన్షనర్లకు జీవో నెంబర్ 315లోని సవరణలు. కుటుంబ పెన్షన్ విషయంలో అవగాహన అనేది చాలా అవసరమండి. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు సంబంధించి జీవో నెంబర్ 315/2010లోని నిబంధనల మేరకు కొన్ని మార్పులు, అలాగే సవరణలు, అలాగే ముఖ్యంగా వితంతు, విడో లేదా విడాకులు పొందిన కుమార్తె సంబంధించి కుటుంబ పెన్షన్ విషయంలో అకౌంట్ జనరల్ ఆఫీస్ ఏజీ ఆఫీస్ విజయవాడ వారు ఇటీవల స్పష్టమైన వివరణను ఆదేశించారండి. ఇక జీవో 315 ప్రకారం ఉన్న ముఖ్యమైన నిబంధనలు చూస్తే కనుక కుటుంబ పెన్షన్ అనర్హత. ఒక సర్వీస్ పెన్షనర్ లేదా పదవి విరమణ పొందిన వ్యక్తి కాలం చేసిన తర్వాత వారి కుమార్తె అందుకు అర్హత సాధించాలంటే ఆమె ఆ తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడి ఉండాలి. సమస్యాత్మక పరిస్థితి. తల్లిదండ్రులు వారి జీవిత కాలంలోనే కుమార్తె వివాహం చేసుకుని తర్వాత వితంతువు లేదా విడాకులు పొందినప్పుడు ఆమె అప్పటి నిబంధనల ప్రకారం పెన్షన్ పొందే అర్హత ఉండదు. అలాగే ఇక కుటుంబ పెన్షన్ కోసం అనుసరించాల్సిన ప్రక్రియలు చూస్తే కనుక దరఖాస్తుదారుడు ఆధారపడి జీవిస్తున్న నిర్ధారణ పత్రాలు సమర్పించాలి. ఇది వివరణాత్మకంగా తల్లిదండ్రులు సేవాకాలంలో ఉన్న సంబంధాలపై ఆధారపడుతుంది. ఇక తాజా ఉదాహరణ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో టి రామయ్య అనే సర్వీస్ పెన్షనర్ కుటుంబానికి సంబంధించిన కేసు జరిగిందండి. ఆయన భార్య సత్యవతి గారు 2019లో మరణించారు. కుమార్తె సరోజ గారు 2005లో వితంతువుగా మారి తల్లి మరణాంతరం కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారండి. దీనిపై ఏజీ ఆఫీసు ఎలా స్పందించింది అనేది చూస్తే కనుక రామయ్య గారి జీవిత కాలంలో కుమార్తె సరోజ గారు తన తండ్రిపై ఆర్థిక ఆధారితురాలిగా ఉండలేదు. తల్లి సత్యవతి గారు తన కుమార్తెకు తల్లిగా మాత్రమే సహాయం అందించారు. ఈ కారణంగా కుటుంబ పెన్షన్ అందించే అర్హత లేకుండా ఆ దరఖాస్తును తిరస్కరించారండి. జీవో 315లోని కొన్ని ముఖ్యమైన స్పష్టీకరణలు చూస్తే కనుక కుటుంబ పెన్షన్ అర్హత మ్యారీడ్ లేదా ఫిజికల్ డిజబిలిటీ ఉన్న పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటే పెన్షన్ పొందే అర్హత ఉంటుందండి. అలాగే ఇక వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తె ఈ కోవాకు చెందిన వారు తల్లిదండ్రులు జీవితకాలంలో వారి మీద పూర్తిగా ఆధారపడి ఉంటే మాత్రమే పెన్షన్ అర్హత కలిగి ఉంటారు. తల్లిదండ్రులు మరణానికి ముందు ఆర్థిక ఆధారితురాలుగా లేకపోతే పెన్షన్ మంజూరు చేయబడదు. అలాగే ఇక ఆధారపడి ఉంటేనే అర్హత అనేది వస్తుందండి. తల్లిదండ్రులు మరణానికి ముందు పిల్లలు వారి ఆర్థిక భరోసా మీదనే జీవించి ఉండాలి. అలాగే పెన్షన్ దరఖాస్తులు రద్దుకి గల కారణాలు చూస్తే తల్లిదండ్రుల జీవితకాలంలో కుమార్తె వివాహం జరిగితే పెన్షన్ అర్హత గల్లంత అవుతుందండి. తల్లిదండ్రులపై ఆధారపడి రికార్డులు ఉన్నచో పెన్షన్ మంజూరు చేయరు. అలాగే పెన్షన్ సంఘాలు మరియు అవగాహన కలిగిన వ్యక్తులు పెన్షన్ సమావేశాల్లో జీవో 315 నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన కల్పించాలని అయితే చెప్తున్నారండి. దరఖాస్తుదారులలో నియామకాలకు సంబంధించి అవగాహన లేమి వల్ల అనవసర దరఖాస్తులు దూరం చేయాలి. అలాగే ఇప్పుడు దరఖాస్తుదారుని కోసం కొన్ని ముఖ్యమైన చర్యలు కనుక చూస్తే కనుక దరఖాస్తు చేసే ముందు తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడిన ఆర్థిక రికార్డులు, ప్రమాణాలు సమర్పించాలి. ఏదైనా అనుమానం ఉన్నచో ఏజీ ఆఫీస్ లేదా పెన్షన్ విభాగానికి సంప్రదించాలి. అలాగే నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేయడం అనేది చాలా ముఖ్యమండి. జీవో 315లో పేర్కొన్న మార్గదర్శకాలు పూర్తిగా పాటించాలి. అలాగే అర్హతను నిర్ధారించుకోవడం, ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి పొందడానికి తగిన ఆధారాలు సమర్పించాలి. కుటుంబ పెన్షన్ విషయమై జీవో 315 నిబంధనలపై పెన్షనర్లలో స్పష్టత అవసరం. వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెలు తల్లిదండ్రులపై ఆధారపడి ఉన్న ఆర్థిక పరిస్థితులను నిరూపించగలిగితే మాత్రమే పెన్షన్ అర్హత పొందుతారండి. పెన్షన్ల వ్యవస్థపై మరింత అవగాహన కల్పించేందుకు పెన్షనర్లు సంఘాలు ముందుకు రావడం కీలకం. అలాగే సక్రమమైన రూల్స్ ను అనుసరించడం ద్వారా అనవసర సమస్యలు నివారించవచ్చండి.